ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఈ రెండవ భాగంలో ఆత్మలోకం గురించి తెలుసుకుందాం. ఆత్మలోకం. భూలోకం మన పాఠశాల, మన నిజమైన ఇల్లు ఆత్మలోకం. నిజాయితీగా కోరితేనే సహాయం లభిస్తుంది. ఆత్మసత్తను ఖచ్చితంగా ఎలా నిర్వచించగలం? మీరెవరో చెబితేనే దీని గురించి మీకు వివరించగలం. ముందు మీరు మానవులు కాదని తెలుసుకోవడం అవసరం. మీరు మానవ రూపంలో ఉన్న ఆత్మసత్తా. భూలోకంలో అందరూ ఇంతే. మీకు ఒక్క శరీరమే ఉండదు, 3 శరీరాలు ఉంటాయి. మానవ శరీరం, ప్రేత శరీరం, ఆత్మ శరీరం. మీరు చనిపోగానే మానవ శరీరం నుంచి ప్రేత శరీరంలోనికి, ఆ తరువాత ఆత్మరూపంలోనికి మారుతారు. ఇది సహజమైన పరిణామం. చనిపోయిన తరువాత పాంచభౌతిక శరీరం, భౌతిక శరీరం చనిపోతాయి. పాంచభౌతిక శరీరం ప్రేత శరీరం కన్నా, ఆత్మ శరీరం కన్నా బరువుగా ఉంటుంది. మీ పాంచభౌతిక శరీరాన్ని, భౌతిక శరీరాన్ని వదిలేయగానే మీరు ప్రేతసత్తగా మారతారు. భూలోకంలో చనిపోయినప్పుడు మానవ శరీరం ఏ రూపంలో ఉంటుందో ప్రేతసత్తా ఆ రూపంలోనే ఉంటుంది. ప్రేత శరీరం మానవ శరీరంలానే ఉంటుంది, కానీ దానికన్నా బరువు తక్కువగా ఉంటుంది. ప్రేతసత్త నుండి ఆత్మ, ఉపచేతనాత్మక మనస్సు, ఆత్మసత్తగా మారతాయి. పాంచభౌతిక శరీరం కన్నా, ప్రేత శరీరం కన్నా ఆత్మ శరీరం బరువు చాలా తక్కువ. పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది. ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలోని ఆత్మసత్తకు భూలోకంలో కన్నా వయస్సు చాలా తక్కువగా ఉంటుంది. వారి రూపం కూడా ఆత్మ పరిణితిని ప్రతిబింబిస్తుంది. ఆత్మ ఎంత ప్రగతిని సాధిస్తే ఆత్మరూపము అంత కాంతివంతంగా, వయస్సు అంత తక్కువగా కనిపిస్తుంది. స్వర్గం, నరకం ఉన్నాయా? మేము మాట్లాడేటప్పుడు నరకం, స్వర్గం అనే పదాలను వాడాము. దయచేసి దీని వెనుక ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఆత్మలోకంలో దేవుడు ఒక నియమం పెట్టాడు. వ్యతిరేక ఆత్మ, సదాత్మ ఒకే చోట ఉండకూడదు అని. అందువలన మానవులు తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించుకొని వెలుగు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వారి సామూహిక స్పందనల వల్ల ఒక వ్యతిరేక ప్రదేశం పుట్టింది. మరో రకంగా చెప్పాలంటే 7 ఆవరణలను కూడా వాటిలో ఉండే ఆత్మలే తయారు చేసుకున్నాయి. 7 ఆవరణలు మాత్రమే ఉన్నాయి. స్వర్గం, నరకం అనేవి ఆత్మ ఆలోచనలు, మాటలు, పనుల ప్రతిబింబాలు. అంతకన్నా ఎక్కువ, అంతకన్నా తక్కువ కావు. మీరు సన్మార్గంలో నడుస్తుంటే భయపడాల్సిన పనిలేదు. నిజం చెప్పడం భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని జాగృతం చేయడానికి. 7 ఆవరణలున్నట్లుగానే 7 విశ్వాలు ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదటి విశ్వంలో మొదలుపెట్టి 7వ విశ్వాన్ని చేరాలనే ధ్యేయాన్ని కలిగి ఉంటారు. ప్రతి విశ్వానికి విభిన్నమైన పరిమితులు ఉంటాయి. భూమికి 3 పరిమితులు ఉన్నాయి. 3వ విశ్వం ఇది. భూలోకంలో సదాత్మలు, చెడు ఆత్మలు కలిసి ఉండేలా దేవుడు ఎందుకు అనుమతించాడు? సదాత్మల ధ్యేయం ఆధ్యాత్మికంగా ఏది సరియైనదో దాన్ని చేస్తూ వ్యతిరేకతను ఎదుర్కొనడం. వ్యతిరేకత లేకపోతే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పరీక్షించడం ఎలా? వ్యతిరేక ఆత్మలను మార్చి దైవిక సన్మార్గాన్ని అనుసరించేలా సాయం చేసే అవకాశాన్ని సదాత్మలకు ఇవ్వడం జరిగింది. వ్యతిరేక ఆత్మలు గనుక ఒక దయాపూరిత చర్యను, నిస్వార్థంగా చేసే మంచి పనినో చేస్తే సన్మార్గంలో నడవాలనే ప్రేరణ లభించవచ్చు. ఈ ఆత్మలు బాగుపడే ఆశ ఏమైనా ఉందా? ఉంది. బాగుపడాలని నిజాయితీగా కోరుకున్నప్పుడు మాత్రమే కింద ఆవరణల నుంచి హృదయపూర్వకంగా సహాయం చేయమని కోరితే ఆ పిలుపు విని ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు సహాయం చేస్తాయి. మారడానికి కింద స్థాయిలోని ఆత్మ వేయవలసిన మొట్టమొదటి అడుగు అది. బాగుపడాలనే ఉద్దేశము, కోరిక రెండూ హృదయపూర్వకంగా ఉండాలి. అందువల్ల ఆత్మలోకంలోని కింది ఆవరణల్లో ఉంటే విచారించవద్దు. శాశ్వతంగా మీరు అక్కడే ఉండిపోరు. శాశ్వతంగా దూషించబడేది ఏదీ లేదు. ఎదగడానికి, మంచిని ఎంచుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది.
భూలోకంలో ఆత్మలోకాన్ని ఎందుకు గుర్తు చేసుకోము? ఆత్మలోకంలోని ఆత్మలు ఎంత తేలిగ్గా ఉంటాయో మానవులు గనక ఒక సెకను పాటు అనుభవించగలిగితే మీ భౌతిక శరీరాల్లో ఒక్క క్షణం కూడా ఉండరు. ఆత్మలోకంలో మీ అస్తిత్వ వివరాలు ప్రతి దానిని మీరు గుర్తుంచుకోగలిగితే భూలోకంలో ఒక్క సెకను కూడా బతకాలని అనుకోరు. అందువల్లే ఆత్మలోక జ్ఞాపకాలు మీకు గుర్తుండవు. కంటికి కనిపించే రుజువు లేకపోయినా మరణానంతర జీవితం ఉందని, ఇంకా దేవుడిని నమ్ముతున్నారని నిర్దేశించే పరీక్ష మీకు ఇది. ఆత్మలోకం సత్య ప్రదేశం, భూలోకం పరీక్షా ప్రదేశం. ఒకవేళ ఆత్మలోకమే మన నిజ నివాసమైతే మనము చనిపోయినప్పుడు దానిని గుర్తించమెందుకని? మరణించిన తరువాత శరీరం చనిపోతుంది. అయితే భూలోకంలో మనిషి సంపాదించిన జ్ఞానం, జ్ఞాపకాలు, అనుభవాలు చనిపోవు. మీ ఆత్మ వీటిని ఉంచుకుంటుంది. ఇంకా మీ గుణాలు లేక ఆత్మ లక్షణాలు మీతోనే ఉంటాయి. మీ ఆత్మతో సంబంధం కలిగి ఉన్న ఉపచేతనాత్మక మనస్సు ఒక్కొక్కటిగా నిదానంగా ఆత్మలోక జ్ఞాపకాన్ని, సమాచారాన్ని బయటపెడుతుంది. కానీ స్వభావతః మీరు పెంకివారైతే, భూలోకంతో బాగా విడదీయరాని అనుబంధం ఉంటే ఉపచేతనాత్మక మనస్సు ఏమి చెబుతుందో అర్థం చేసుకోవడం కష్టం. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే మీ ఉపచేతనాత్మక మనస్సు బాగా తెరుచుకుంటుంది. అప్పుడు ఆత్మలోకాన్ని మీ నిజ నివాసంగా సులభంగా గుర్తిస్తారు. ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి? ఎన్నో జన్మలలో మీ ఆత్మకు మీరిచ్చిన శిక్షణను ఆధారంగా చేసుకుని మీకు సంబంధించిన గుణాలు ఆత్మ లక్షణాలు. మీ ఆత్మకు సకారాత్మక, వ్యతిరేక కోణాలు రెండూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు నిస్వార్థంగా, సకారాత్మకంగా, ధైర్యంగా ఉండడం మీ ఆత్మకున్న సకారాత్మక కోణాలు. వ్యతిరేక కోణాలు భౌతిక మనస్సు నుంచి పుట్టినా అవి మీతో చాలా కాలంగా ఉండటంతో అవి కూడా మీ ఆత్మలో భాగాలే. అందువలన మీరు గర్వంగా, మొండిగా, అధిక విశ్లేషణాపరులుగా ఉండవచ్చు. భూలోకంలో మీకున్న వ్యతిరేక గుణాలు అంత బలంగా లేకున్నా ఆత్మలోకంలో కూడా ఉంటాయి. మీరు పరిపూర్ణులు కారని గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో నివసించే ఆత్మగా ఉన్నా సరే ఏవో లోపాలు ఉంటాయి. ఆత్మలోకంలో కూడా నిరంతరము ఎదుగుతూ ఉంటారు. ఏది ఏమైనా మీరు గనక ఉన్నత ఆవరణలో ఉంటే, అంటే భూలోకంలోనే ఈ లక్షణాలను మార్చుకునే ప్రయత్నం చేసి ఉంటే, రేఖామాత్రంగా ఉన్న వ్యతిరేకతను సులభంగా పోగొట్టుకునవచ్చును. ఉన్నత ఆవరణలో ఉన్న ఉన్నతలోక ఆత్మలు ఉన్నత ప్రకృతికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటాయి. ఒక వ్యక్తి చనిపోయి అన్నిటికన్నా కింద ఆవరణకు వెళుతున్నానని తెలుసుకుంటే అప్పుడు అతడు లేదా ఆమె ఎందుకు వెళతారు? సదాత్మ తానే ఆవరణకు వెళ్లాలో వెళ్ళిపోతుంది. సదాత్మలకు అక్కడ తమ కోసం శాంతి నిరీక్షిస్తుందని తెలుసు. కింద స్థాయిలో ఉన్న ఆత్మ కింద ఆవరణకు వెళ్లకూడదని నిర్ణయించుకోవచ్చు. ఈ ఆత్మ ప్రేత రూపంలో ఉండిపోవచ్చు, కింద ఆవరణల నుంచి తప్పించుకొనడానికి. దెయ్యం అని పిలుస్తాం చూడండి, అలా ఉండిపోవచ్చు. సంకల్ప స్వేచ్ఛ నియమం ప్రేతలోకంలో కూడా ఉంది. ఇంకా దీనిలో న్యాయమేముంది అని మీరు అడగవచ్చు. ఈ వ్యతిరేక ఆత్మలు ఎన్నడూ ఆధ్యాత్మికంగా ఎదగలేవు, కర్మను చెల్లించలేవు. సత్యాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే అది సాధ్యం. దయచేసి అర్థం చేసుకోండి. కొంతకాలానికి తాము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించి వారు ఆత్మలోకానికి వెళతారు. ఇంకా వారెంత ఎక్కువ కాలం ప్రేత రూపంలో ఉంటారో అంత ఎక్కువ వ్యతిరేక కర్మను పోగు చేసుకుంటున్నారు. అందువల్ల ఎప్పుడూ న్యాయం జరుగుతుంది. మనము చనిపోయినప్పుడు మన ఆత్మీయులు మనల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తారా? అనారోగ్యం వచ్చి చనిపోతే చనిపోయిన మీ స్నేహితులు, బంధువులు ఆత్మలోకంలో మీకు స్వాగతం పలకడానికి వస్తారు. మీ ప్రాణగండం అంటే చనిపోయే రోజు ఎప్పుడో వారికి తెలుసు గనక మీరు భూలోకాన్ని విడిచి వెళతారని వారికి తెలుసు. అయితే మీరు హఠాత్తుగా చనిపోతే మా విషయంలో జరిగినట్లుగా స్వాగతం పలకడానికి ఆత్మలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. మీరు సదాత్మలైతే వారు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని సెకండ్ల పాటే మీరు ఒంటరిగా ఉంటారంతే. ఒకవేళ మీరు వ్యతిరేక ఆత్మలైతే సదాత్మ వచ్చి ఆహ్వానిస్తుందని అనుకోకండి.
చివరికి చనిపోయిన మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి రారు. కానీ వ్యతిరేక ఆత్మలు వచ్చి మీరెక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకొని వెళతాయి. మీరు ఆత్మలోకానికి చేరగానే విశ్రాంతి మందిరానికి తీసుకుని వెళ్లారని చెప్పారు. ఈ ప్రదేశం గురించి మరికొన్ని విషయాలు చెప్పగలరా? భూలోకంలో ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆ ఆత్మను విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళతారు. ఈ ఆత్మకు గాయాలవుతాయి కనుక వారికి ఉపశమనం కలిగించడానికి స్వస్థతా కిరణాలను ప్రసరింపజేస్తారు. ఇవి సూర్యకిరణాలే, కానీ ఆత్మలోకంలో మరింత స్వచ్ఛంగా ఉంటాయి. మేము చనిపోయాక అమ్మా నాన్నల కోసం చాలా వేదన చెందాము. వారిని సంరక్షించడానికి ఎవరూ లేరు. వాళ్ళెలా బ్రతుకుతారని చింతించాము. అందువల్ల మా ఆందోళన తగ్గించడానికి మాకు స్వస్థతా కిరణాల ప్రసారం అవసరమయ్యింది. అదేవిధంగా గాయపడిన లేదా ఆందోళన పడుతున్న ఆత్మలు ప్రశాంత పరిస్థితికి చేరుకోలేకపోతే ఇంకా భూలోకంలో తాము లేమనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. వారలాగే ఉంటే ఆత్మలోకానికి సంబంధించిన సమాచారాన్ని అర్థం చేసుకునడం వారికి సాధ్యపడదు. కొత్త పరిసరాలను అంగీకరించడానికి, గుర్తించడానికి, పని చేసుకోవటానికి వారికి ఇష్టం ఉండదు. అందువల్ల విశ్రాంతి మందిరంలో మీ ఆత్మకు స్వస్థత చేకూర్చి పునఃశక్తివంతం చేస్తారు. విశ్రాంతి మందిరం నుంచి బయటికి వచ్చేసరికి ఆత్మలకు పునరుత్తేజం, ఉదాత్తమైన ప్రశాంత భావన కలుగుతుంది. ప్రతి ఆవరణకు దాని విశ్రాంతి మందిరం ఉంటుంది. అయితే 1వ ఆవరణ నుంచి 4వ ఆవరణ 4వ దశ వరకు విశ్రాంతి మందిరం ఉండదు. అందువల్ల 4వ ఆవరణ 5వ దశ నుంచి ఆ పై స్థాయిలకు వచ్చేవారినే విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళతారు. అవసరమైన దానికన్నా ఎక్కువసేపు విశ్రాంతి మందిరంలో ఉండలేరు. ఆత్మలోకానికి అలవాటు పడిన తరువాత ఆత్మలకు ఏమవుతుంది? ఆత్మలోకానికి అలవాటు పడిన తరువాత ఆత్మలు కొత్త పరిసరాల గురించి తెలుసుకోవాలి. ఆత్మలోకానికి అప్పుడే వచ్చిన ఆత్మలకు చాలా ప్రశ్నలుంటాయి. ఈ ఆత్మలకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన ప్రత్యేక ఆత్మలు కూడా కొన్ని ఉంటాయి. కానీ జ్ఞాన మందిరానికి వెళ్లి కూడా ఈ ఆత్మలు సమాచారాన్ని పొందవచ్చు. దీనిలో దైవ నియమాల గురించి, విశ్వ స్వభావాన్ని గురించి, దైవ సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించిన జ్ఞానం లభిస్తుంది. అయితే ఆత్మకున్న అవగాహన శక్తిని బట్టి సమాచారం తెలుస్తుంది. ఆత్మలోకంలోని ప్రతి ఒక్క సదాత్మకు జ్ఞానమందిర ద్వారాలు తెరిచి ఉంటాయి. 4వ ఆవరణ 4వ దశ నుంచి ప్రతి ఆవరణకు విశ్రాంతి మందిరం ఉన్నట్లే జ్ఞానమందిరం కూడా ఉంటుంది. అత్యంత జ్ఞానులైన ఆత్మసత్తలు ఈ మందిరాలకు వచ్చి దేవుడి ప్రేమను, విచక్షణను గురించి ఆత్మలోకంలోని ఆత్మలకు చెప్పి స్ఫూర్తినిస్తారు. ఆత్మలోక సత్యాలను బాగా అర్థం చేసుకునే శక్తి ఈ మందిరాలలో పుష్కలంగా ఉంటుంది. మీ ఉపచేతనాత్మక మనస్సును మరంతగా తెరవడం ఎలాగో, అంతకు ముందున్న మీ నైపుణ్యాన్ని పెంచుకొనడమో, సమస్య పరిష్కారాలకు సలహాలను, మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని ఎలా అనుసరించాలో మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎన్నో చేయవచ్చు. నిజంగానే ఇది గొప్ప జ్ఞాన మందిరం. ఎన్నో ఆత్మలు ఇక్కడికి వచ్చి తమ అనుభవాలను పంచుకుంటాయి. ఇతర గ్రహాలు, వాటి పరిమితులు అంటే డైమెన్షన్స్ గురించి సమాచారాన్ని చెబుతాయి. జ్ఞాన మందిరం మొదటగా చేసే పని మీ లోపల ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తుంది. జ్ఞాన మందిరంలో జ్ఞానాన్ని పొందాక భూలోక అభిప్రాయాలు ఎంత ఛాందసంగా ఉన్నాయో వారు అర్థం చేసుకుంటారు. జ్ఞాన మందిరం పూర్తిగా ఆధ్యాత్మిక సత్యాలున్న గ్రంథాలయం వంటిది. ధన్యవాదాలు మాస్టర్స్. ఆత్మలోకంలోని మిగిలిన భాగాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.